ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ ఎలా ఉన్నారు? మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా క్రైస్ట్ ఎవాంజలికల్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మరి దేవుని వాగ్దానాన్ని విందాము. బైబిల్లోని వాళ్ళందరూ కూడా తెరిచి నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాము. చివరి మాటలు చదువుతున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. మాట అందరికి ఇష్టమైనటువంటి మాట. ఎందుకంటే పెద్దలు అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం. స్కూల్లో మరి టీచర్స్ చెప్పినటువంటి ఆ స్లోగాన్, లేకపోతే పెద్దలు చెప్పింది, ఆరోగ్యం ఉంటే నీ జీవితంలో చాలా ఐశ్వర్యవంతులు అని. కానీ ఆరోగ్యాన్ని నిన్ను కలుగు చేసేవాడు ఎవరనంటే నేను పట్టిస్తున్నటువంటి యేసుక్రీస్తు మాత్రమే. సరే, వాక్య భాగంలోనికి వెళ్తే ఈ మాటలు ఎక్కడ చెప్పబడ్డాయి అని అంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రమును దాటారు. ఆ యొక్క ఎర్ర సముద్రమును దాటిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళకి ఒక టాస్క్ వచ్చింది. అక్కడ వాళ్ళు నీళ్లు తాగాలని ప్రయత్నించారు, కానీ ఆ నీళ్ళన్నీ కూడా చేదుగా ఉన్నాయి. ఆ యొక్క చేదుగా ఉన్నటువంటి ఆ నీళ్ళన్నిటినీ కూడా వాళ్ళు చేదుగా ఉన్నాయి కాబట్టి మారా అని పేరు పెట్టారు. మరి ఆ యొక్క మోషేతో మరి దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒక చెట్టును చూపెట్టి ఆ చెట్టులో ఉన్నటువంటి ఆకులను తెంపి అందులో వేసినప్పుడు, ఆ యొక్క ఉరుములు వేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా మధురమున్నాయి. అది పక్కన పెడితే ఆ యొక్క ఉన్నటువంటి ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి భయము ఉండేటంటే, మరి ఐగుప్తులో మరి నివసించినప్పుడు ఆ యొక్క 10 తెగుళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ప్రదేశానికి వచ్చేసాము. ఒకవేళ ఈ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా రోగాలు వస్తాయేమో శారీరకంగా, వాళ్ళందరూ కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఐగుప్తులో నేను కలుగు చేసినటువంటి ఏ తెగులు కూడా నీకు సంభవించదు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఈ మాటలు కొత్త నిబంధన గ్రంథంలో ఒక కంటెక్స్ట్ ని ద్వారా మీకు ఈ వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. మరి లూకా సువార్త 8వ అధ్యాయము 43 వచనాల నుండి కొన్ని మాటలు చదివినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు పరిచర్య చేసినప్పుడు ఒకనొక స్థలములో ఏం జరిగిందంటే, ఒక రోజు ఆయన పరిచర్య చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి దినములలో ఒక వ్యక్తి యేసు ఎవరు అని చూడగోరింది. యేసుని తాకాలని ఆమె అనుకుంది. ఎందుకనంటే ఆమె జీవితంలో 12 సంవత్సరాలు బట్టి తన శరీరములో ఒక చెప్పలేని, వైద్యులు నయం చేయలేనటువంటి రోగులతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఏ డాక్టర్, ఏ స్పెషలిస్ట్ ఎవ్వరూ కూడా బాగు చేయలేకపోయారు. సమాజం అంతా కూడా ఆమెను వెలివేసింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమంటే, 12 సంవత్సరములతో ఆమె ఎటువంటి జబ్బుతో మరి ఆ యొక్క భూమి మీద నివసిస్తూ ఎలా బ్రతికింది అనేటువంటి ఒక విషయం మాత్రం నా క్వశ్చన్ మార్కే. కానీ ఆమె 12 సంవత్సరాలు బట్టి ఆ కాలంలో మరి జీవిస్తూ, ఆ కాలంలో యేసును అంచుల అంగీను తాకింది. అప్పుడు స్వస్థత వచ్చింది. ఆ స్వస్థత ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుకి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఆ రోజుల్లో అది ఒక భయంకరమైనటువంటి గైనిక్ క్యాన్సర్. ఈ రోజుల్లో కూడా ఆ యొక్క డిసీజ్ ని చూస్తే ఖచ్చితంగా వ్యాధి వచ్చిన వాళ్ళకి డాక్టర్ అంటాడు, నీకు చాలా మేజర్ సర్జరీ అవసరం అని అంటాడు. కానీ నా దేవుని యొక్క అంగీని తాకింది, విశ్వాసంతో తాగింది. ప్రభువారు చెప్తున్నారు, నిర్గమాకాండంలో చెప్పినటువంటి ఆ యొక్క ప్రవచనము క్రొత్త నిబంధనలో కూడా నెరవేర్చబడింది నా యేసు ద్వారా. నీవు ఒకవేళ ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ నీ జీవితంలో శారీరకంగా అనారోగ్యం ఉందేం, మానసికంగా అనారోగ్యం ఉందాం, లేకపోతే నీ జీవితంలో స్పిరిచువల్ గా నీవు అనారోగ్యంతో ఉన్నావేమో, నా దేవుడు నిన్ను స్వస్థపరచగల గొప్ప దేవుడు. ఎందుకంటే నీకు స్వస్థతను అనుగ్రహించడానికి ఆయన గాయాలు పొందాడు. నీకు విడుదల పొందడానికి, నీవు ఆరోగ్యంగా ఉండడానికి ఆయన 2024 సంవత్సరాల క్రితము కలువరి శిలువలో బలియాగమయ్యాడు. ఆయన పొందినటువంటి గాయములు పంచ గాయములే, కానీ అధ్యయనం ప్రకారము సుమారు 6000 గాయాలు. ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క 5 లీటర్ల రక్తము కూడా చివరి బొట్టు వరకు కూడా కార్చాడు. ఎందుకనంటే నీకు నాకు స్వస్థత కలిగించడానికి మాత్రమే. ఈ స్వస్థతను పొందుకున్నటువంటి నీవు నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. స్వస్థతను దేవుడు నీకు దయచేయగల ఒకే ఒక్క దేవుడు
నిన్ను స్వస్థపరుచు దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తే. నమ్మవా? ఈ వాక్యాన్ని వింటే, నమ్మితే ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయు, ప్రార్థన చేయు. ప్రభువా, నా జీవితం ఇది, నా పరిస్థితి ఇది ప్రభా, నన్ను స్వస్థపరచు ప్రభా, నీ కొరకు సాక్షిగా ఉంటాను అన్నప్పుడు అలనాడు ఆ యొక్క స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, అలనాడు 2024 సంవత్సరాలు క్రితము అమూల్యమైన పవిత్రాన్ని రక్తము చిందించడం ద్వారా సర్వ మానవాళికి ఆ యొక్క ఆత్మీయ స్వస్థత అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా స్వస్థత పొందాలి అని అంటే నేను మళ్ళా రిపీట్ చేస్తున్నాను, ఆ స్వస్థత శారీరకమైన, మానసికమైన, ఆత్మీయతైన నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడు యేసు మాత్రమే దయచేయగలడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహాగణుడా, వందనాలు. ఈ సమయంలో ప్రభువా, మీ వాగ్దానము గొప్పది. నేను స్వస్థపరచు యెహోవాను నేనే అనేటువంటి ఒక వాగ్దానాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. నిజమే ప్రభా, బైబిల్ గ్రంథములో ప్రభా చూపెట్టినటువంటి వ్యక్తికి ఆయా 12 సంవత్సరాలు బట్టి రోగం ఉంది, ఎవ్వరూ బాగు చేయలేకపోయారు. మీరు స్వస్థతను అనుగ్రహించారు. నిజంగా నామా జీవితాల్లో కూడా మీరు స్వస్థతనిచ్చారు. ఇదిగో ప్రభా, నీ మాటలు వింటున్నటువంటి వారు ఎవరికి ఆయా శరీరంలో గాని, ఆత్మీయతలో గాని, మానసికంగాని ఎటువంటి సిక్నెస్ ఉందో నేను ప్రకటిస్తున్నా. మా కొరకు ప్రభా నైనా చనిపోయి మృత్యుంజయుడే తిరిగి లేచాడు నజరేయుడైన యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామమున ఈ ప్రార్థన పొంది ఉన్నాము, నమ్ముచున్నాము తండ్రి. క్రైస్తవులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.